ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీజేపీ లీడర్ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ పార్లమెంటు బరిలో నిలవనున్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్టానం ఆయన పేరును దాదాపు ఖాయం చేసినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్టీలో డైనమిక్ లీడర్గా పేరు పొందిన ఆయనను బరిలో దింపడం ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గట్టి పోటీ ఇచ్చినట్లవుతుందని అధిష్టానం భావిస్తోంది. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు మంచి సంబంధాలు ఉండటంతో ఆయన పోటీపై రాజకీయంగా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంటు పరిధిలో రఘునందన్ రావు పేరుతో పెద్ద ఎత్తున భారీ హోర్డింగ్లు వెలిశాయి. బీజేపీలో రఘునందన్ రావు డైనమిక్ లీడర్గా చెప్పుకోవచ్చు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఓటమి చవిచూసిన విషయమూ తెలిసిందే. అయితే అంతకుముందు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పార్లమెంటు పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటంచెరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2 లక్షల పైచిలుకు ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎంపీ స్థానాల్లో ఓటమి చెందిన తర్వాత వచ్చిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి రఘునందన్ రావు ఘన విజయం సాధించిన విషయం కూడా విదితమే. కొంతకాలంగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సేవలందించిన ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మెదక్ మినహా మిగతా 6 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ లెక్కన మెదక్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉందని బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఆ నేపథ్యంలోనే దుబ్బాక స్థానికుడైనప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రఘునందన్ రావుకు మంచి గుర్తింపు ఉంది. గతంలో బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. బీజేపీ నుంచి కూడా ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితిలో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలను దెబ్బకొట్టాలని రఘునందన్ రావును ఎంపీ బరిలో దింపడమే బాగుంటుందని పార్టీ అధిష్టానం లెక్కలు వేసినట్టు తెలుస్తోంది. దాదాపుగా ఆయన పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి. మెదక్ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్న వారు కూడా బలమైన అభ్యర్థి లేకపోవడంతో రఘునందన్ రావు పేరు దాదాపు ఖాయమైనట్లేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం పురస్కరించుకుని మెదక్ పార్లమెంటు పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా రఘునందన్ రావు భారీ స్థాయిలోని హోర్డింగ్లను ఏర్పాటు చేయించారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటంచెరు పరిధిలో భారీ స్థాయిలో హోర్డింగులతో పాటు రోడ్ల పక్కన ఫ్లెక్సీలు, పోస్టర్లు వేశారు. రఘునందన్ రావుకు మెదక్ ఎంపీ సీటు ఖాయమైందని, అందుకే పార్లమెంటు పరిధిలో భారీ స్థాయిలోని హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బలంగా ఢీకొనే లీడర్ పార్లమెంటు పరిధిలో ఆయనే ఉన్నారంటున్నారు. రఘునందన్ రావు పేరు బీజేపీలో దాదాపు ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థుల ఖరారులో నిమగ్నమయ్యాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.